తూర్పుగోదావరి జిల్లాలో కార్చేనికోన మండలం కుండలేశ్వరంలో కుండలేశ్వర స్వామి ఆలయం ఉంది. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ పురాతన శివాలయం కాశీకి వెళ్లే ముందు తప్పక సందర్శించాల్సిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే కాశీని సందర్శించినంత పుణ్యం ఇక్కడ లభిస్తుందని నమ్ముతారు. కోనసీమలోని ప్రశాంతమైన ప్రకృతిలో ఈ ఆలయం కొలువైంది. ఆధ్యాత్మిక శక్తి కలిగిన పురాతన శివాలయం ఇక్కడ ఉంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఈ దేవాలయం చోళరాజులచే నిర్మించబడిందని చెబుతారు. దేవాలయంలోని శివుని లింగం చాలా పెద్దది. ఇది 12 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే గోపురం 5 అంతస్తుల్లో చాలా అందంగా ఉంటుంది. ఈ దేవాలయంలో అనేక శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి పండుగ చాలా వైభవంగా జరుపుతారు. ఈ పండుగ సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గౌతమి మహాత్మ్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమని గురించి వివరించారు. ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్టుగా ఉంది. ఈ కుండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో మహావేగంతో పాతాళ లోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుణ్ణి ఢీకొట్టాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నిటికీ నాథుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను కుండలాలను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమికి ఎదురెళ్లాడు. గౌతమి నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు, సూర్య భగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను మీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకొని అక్కడ ఈశ్వర ప్రతిష్టకి అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదాన పూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కూడా పలుమార్లు ప్రస్తావిస్తూ కుండలేశ్వరాన్ని దర్శించడం కాశీ దర్శనానికి సమానమని వర్ణించారు. కాశీ నుంచి ప్రతి సంవత్సరం కాశీ పరిపాలకులు, అర్చకులు, కాశీ మహారాజులు, కాశీ ప్రజలు తమ ఆరాధ్య దేవుణ్ణి దర్శించేందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ ఆలయానికి వస్తుంటారు. జనమంతా కాశీ వైపు చూస్తుంటే కాశీలోని ఆధ్యాత్మిక ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లోని కుండలేశ్వరం దర్శించుకోవడం గర్వకారణం. గోదావరి నది వద్ద పుణ్యస్నానాలు చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం వారి ఆధ్యాత్మిక ఆరాధనలో భాగంగా మారింది. ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తులలో పాపాలు, బాధలు తగ్గుతాయని అర్చకులు భావిస్తున్నారు. కార్చేనికోన నుండి 3 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన అమలాపురం నుండి 24 కిలోమీటర్ల దూరంలోనూ ఈ ఆలయం ఉంది. కుండలేశ్వరానికి చేరుకోవాలంటే కాకినాడ నుండి యానం మీదుగా ముమ్మిడివరం రూట్లో ప్రయాణిస్తే మార్గమధ్యంలో కుండలేశ్వర ఆలయం కనిపిస్తుంది. అలాగే రాజమండ్రి నుండి రావాలంటే రావులపాలెం మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.